నమస్తే మా. ద లైఫ్ సైకిల్ చేంజ్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ గమనించారు? ప్రజెంట్ ఎలా ఉన్నారు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు విమెన్? మనం మాట్లాడుకోవడానికి ఫస్ట్ మన దేశంలో 140 కోట్లు జనాభా, దాంట్లో వచ్చేసి 50% విమెన్ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఎట్లా ఇవాల్వ్ అయ్యారు, లేదా విమెన్లో అంటే ఆడవాళ్ళలో వచ్చే మార్పులు ఎలాగున్నాయి అని అంటే డెఫినెట్గా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఇంకా కావాలి, ఇంకా రావాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనము వెనకటికి తీసుకుంటే బయటికి వచ్చి వర్క్ చేసేవాళ్ళు, బయటకు వచ్చి ప్రొఫెషన్లో బయట జాబ్స్ చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నా ఎగ్జాంపులే తీసుకుంటే నేను లేదా మా నాన్నగారు అప్పుడు చదివేటప్పుడు, ఫస్ట్ వారు చదివేటప్పుడు లేడీస్లో, ఆయనకు డాక్టరే, లేడీస్లో 2-3 బయటకు వచ్చి చదివేవాళ్ళు అంతే అప్పుడు డాక్టర్స్. నా విషయానికి వచ్చేటప్పటికి నేను చదివేటప్పుడు మెడిసిన్ చేసేటప్పటికి మేము ఒక 100లో 30% ఉండేవాళ్ళం. ఓకే. మెడిసిన్లో అప్పుడు కూడా ఏమంటే వైద్య రంగంలో కూడా 30% విమెన్కి ఇవ్వాలి అని ఉండేది. సో మేము అక్కడికక్కడికి ఆ 27-30 లేడీస్ ఉండేవాళ్ళము, అమ్మాయిలు ఉండేవాళ్ళము, అయిపోయింది. ఇప్పుడు చూస్తే అమ్మాయిల సంఖ్య 70% పెరిగింది. ఇందులో 30%కి మగ పిల్లలకు వచ్చేసారు. ఇప్పుడు అసలు 30% రిజర్వేషన్ అంటే అమ్మాయిలకు ఉంది అన్న విషయం అందరూ మర్చిపోయారు. ఎట్లయితే దీంట్లో ప్రోగ్రెషన్ అవపడుతుందో అన్ని రంగాలలో అట్లాగే ఉండాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి మనకి, ఇంకా చాలా రంగాలలో ఇంకా లేడీస్ ఏంటంటే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయినారంటే తక్కువగా అవపడే దాంట్లో చాలా ఉన్నారు. ఇప్పుడు మనకి మన మోదీ గారు వచ్చాక ఏదైతే 30% ఇప్పుడు మనకి రిజర్వేషన్ విమెన్ బిల్ పాస్ చేశారో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాక దాన్ని కూడా ఏంటంటే అమర్చినాక ఇప్పుడు డెఫినెట్గా విమెన్ ఏంటంటే సంఖ్య పెరుగుతుంది. ఏది సమాజంలో మనకి చాలా ఎక్కువగా అవపడుతుంది. కానీ అది రావడానికి అందరిలో కూడా ఆ మార్పు రావాలి. ఇంకా కూడా అంటే ఆడవాళ్ళు అంటే ఇంటికే కన్ఫైన్ అయ్యి లేదా వంటగదికే కన్ఫైన్ అయ్యి ఇల్లు పిల్లలు భర్తను చూసుకోవడము, ఇంట్లో ఫ్యామిలీ ఇప్పుడు బర్డెన్ పెరిగిపోతుందేమో, అటు ఇల్లును కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇది యాడెడ్ అయిపోయింది అనిపిస్తుందా? అలాంటప్పుడు దానికే మనకు కావాల్సింది ఏంటంటే మగవాళ్ళలో ఆ మార్పు రావటం అనేది. అంటే మార్పు రావడం అనేది మనం ఏంటంటే ఏదో వాళ్ళతో గొడవ పడుతున్నామనో లేకపోతే వాళ్ళతో ఏదో మనము ఘర్షణ పడుతున్నామనో కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్గా మార్పు రావడం. అంటే లేడీస్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లా అయితే ఇల్లును బయట రెండు ఆ బ్యాలెన్స్ చేయటం అనేది మనం నేర్చుకుంటున్నామో మగవాళ్ళలో కూడా ఆ మార్పు రావాలి. వచ్చింది, వస్తూ ఉంది, ఇంకా రావాలి. కానీ ఎట్లాగా అంటే ఇంట్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయటము, పిల్లల్ని చూసుకోవటము, వంటగదిలో హెల్ప్ చేయటం, అవసరమైతే ఇల్లు కూడా సమానంగా పంచుకోవడము, బాధ్యతలన్నీ కూడా ఇవన్నీ చేసిన రోజు డెఫినెట్గా ఆడవాళ్ళకి ఏంటంటే అది చాలా బర్డెన్ తగ్గుతుంది. అండ్ డెఫినెట్గా ఇంకా మోర్ అండ్ మోర్ ఆడవాళ్ళందరూ కూడా ఇంకా ఇంటి నుంచి బయటికి వచ్చి మనకి బయట అన్ని రంగాలలో కూడా విమెన్ అనేవాళ్ళు అవపడతారు. మ్యామ్ ఇలా చెప్తారు కదా, విమెన్ వచ్చేసరికి మెంటల్లీ స్ట్రాంగ్, మెన్ వచ్చేసరికి ఫిజికల్లీ స్ట్రాంగ్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ మల్టీ టాస్కింగ్ అవుతుంది. నిజంగా వాళ్ళు చేయగలుగుతారా? అన్ని తప్పకుండా చేయగలుగుతారండి. ఇది మన మైండ్ సెట్. ఇది మొదటి నుంచి మనకి చిన్నతనం నుంచి కూడా మనకి మైండ్ సెట్, మన తలలో పెట్టిన ఇవన్నీ కూడా అంటే మనం చూస్తున్న మార్పు. అది అంటే ఆలోచనలు అవే మనకి తలలో ఏదైతే పెట్టారో అవే మనం చూస్తూ వచ్చాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఏంటంటే పేట్రియార్కియల్ సొసైటీ అంటాం. దీని అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ ఇది మనది. కాబట్టి దీనిని స్లోగా మార్పులు వస్తున్నాయి ఇప్పుడు కూడా, కానీ ఇంకా రావాలి. ఆ వచ్చిన రోజు మీకు అసలు ఆ తేడా కనిపించదు. మీకు అన్ని రంగాలలో విమెన్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు అన్నిట్లలో కూడా. ఇప్పుడు మనకి ఆల్రెడీ పాలిటీషియన్స్లో పెద్ద పేర్లు ఉన్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇప్పుడు రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా కానీ, ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటాయి ఇల్లు వ్యవహారాలు, వాళ్ళకి ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉంటారు. పెద్ద బిజినెస్ లేడీస్ ఉన్నారు, బిజినెస్ దీంట్లో చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఉంటాయండి సమస్యలు. కానీ ఆ బ్యాలెన్స్ అండ్ ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మటుకు ఆ స్టేజ్కి ఎదగలేరు. కాబట్టి డెఫినెట్గా ఆ మార్పు వచ్చింది, వస్తూ ఉంది, ఇంకా రావాలి. కానీ